తెలంగాణలో ట్రాఫిక్ చలాన్ల క్లియరెన్స్ కు మంచి రెస్పాన్స్ వస్తుంది. డిస్కౌంట్ ఆఫర్ ప్రకటించడంతో పెండింగ్ చలాన్లు క్లియర్ చేసుకునేందుకు ముందుకొస్తున్నారు జనం. జస్ట్ 2 రోజుల్లోనే 9 కోట్ల ఆదాయం లభించింది. పెండింగ్ చలనాలపై భారీ డిస్కౌంట్ ప్రకటిస్తూ మంగళవారమే జీవో విడుదలైంది. 2 వీలర్స్, 3 వీలర్స్ వాహనాలపై 80%, 4 వీలర్స్ హెవీ వెహికల్స్ పై 60% డిస్కౌంట్ ప్రకటించింది. ఆర్టీసీ బస్సులకు 90% రాయితీ ఇచ్చింది కాంగ్రెస్ సర్కార్. గత నెలాఖరుకు చలనాల సంఖ్య 2 కోట్లకు చేరుకుందని అంచనా. చలాన్ల క్లియరెన్స్తో ప్రభుత్వానికి భారీగా ఆదాయం వస్తోంది. ఇప్పటి వరకు దాదాపు 9 కోట్ల ఆదాయం వచ్చింది. ఇందులో ఎక్కువ భాగం హైదరాబాద్ నుంచే వచ్చినట్లు చెబుతున్నారు. హైదరాబాద్ పరిధిలో 3.5 లక్షల ఫైన్లను చెల్లించారు. దీని ద్వారా 2 కోట్ల 62 లక్షల ఆదాయం వచ్చింది. సైబరాబాద్ పరిధిలో 1.82 లక్షలు, రాచకొండ పరిధిలో 76 లక్షల ఆదాయం వచ్చింది. డిసెంబర్ 25 వరకే పెండింగ్లో ఉన్న చలాన్లకు రాయితీ వర్తిస్తుందని, ఆ తర్వాత పడిన ఫైన్లకు డిస్కౌంట్ రాదని పోలీసులు తెలిపారు. చాలా మంది డిసెంబర్ 26న వెబ్సైట్ ఓపెన్ చేసి పెండింగ్ చలాన్లు పే చేయాలని చూశారు. కానీ వారికి డిస్కౌంట్ చూపించలేదు. దీంతో వారు ట్విట్టర్లో పోలీసు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన పోలీసులు ఈ నెల 26 నుంచి పడ్డ ఫైన్లకు రాయితీలు ఉండవని వివరించారు. గత ప్రభుత్వం కూడా పెండింగ్లో ఉన్న ట్రాఫిక్ చలాన్లపై రాయితీ ప్రకటించింది. అప్పుడు ప్రభుత్వ ఖజానాకు సుమారు 300 కోట్ల ఆదాయం వచ్చింది. ఇప్పుడు కూడా భారీగా పెండింగ్ చలాన్లు ఉండడంతో ప్రభుత్వం చలాన్లపై రాయితీ ప్రకటించింది. అయితే గతం కంటే ఇప్పుడు ఎక్కువగా డిస్కౌంట్ ప్రకటించింది.